నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సుమారు దశాబ్దన్నర కాలంగా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేస్తూ అపార అనుభవజ్ఞులైన లెక్చర్లచే బెంగళూరులో ప్రారంభించబడిన ద ఎక్స్క్లూజివ్ నీట్ అకాడమీ వైద్య మెడికల్ అకాడమీ డైరెక్టర్స్ డాక్టర్ సృజన్ గౌడ్ మరియు చంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ముందుగా సృజన్ గారు మీరు చెప్పండి, ప్రజెంట్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు వస్తున్నాయి? గత 3 సంవత్సరాల నుంచి మనం పరిశీలించినట్లయితే సాధారణంగా లాస్ట్ 3 years ఎక్కువ మట్టుకు ఆన్లైన్ క్లాసెస్ జరగడం వల్ల కోవిడ్ ఇబ్బందుల వలన చాలామంది పిల్లలకు ఫస్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలకి 10th క్లాసు ప్లస్ 11th క్లాసుల్లో చాలా మట్టుకు ఆన్లైన్ క్లాసెస్ జరగడం వలన సబ్జెక్ట్స్ అన్ని క్లారిటీ లేకపోవడము, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడము, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉండడము, సిలబస్ చాలా ఎక్కువగా ఉండడము, నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ అవ్వడము, అనేకమైనటువంటి వేల క్వశ్చన్లను పిల్లలు సాల్వ్ చేయడానికి కాన్సెప్చువల్ నాలెడ్జ్ సరిగా లేకపోవడం అనేది ప్రధానమైన అడ్డంకిగా మనం భావించవచ్చు. మోరోవర్ ఏంటంటే ఉన్న అన్ని ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా కూడా ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాయడం వలన నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ అవడం వల్ల కూడా పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సో ఇవన్నీ కూడా మేజర్ అడ్డంకులని మనం చెప్పవచ్చు. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ టు చూస్ ఏ నీట్ ఎగ్జామ్ ఫర్ కోచింగ్? ఇన్ని అడ్డంకుల మధ్యన ఒక విద్యార్థి ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఎన్నుకోదలుచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజేషన్ మరియు ట్రాక్ రికార్డ్ని చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఏదైనా మనం సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు హాస్పిటల్ యొక్క బ్రాండ్ నేమ్ కాకుండా అక్కడ మనం ఏ డాక్టర్ దగ్గరికి సర్జరీకి పోతారో మనం జనరల్గా మనం చూస్తాము కదా. సో ఇక్కడ కూడా ఒక పెద్ద లక్ష్యాన్ని ముందర మనం పెట్టుకున్నప్పుడు అక్కడ మనం ఏ లెక్చరర్స్ చేత మనం ఎక్స్పర్టైజేషన్ మనం తీసుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని పిల్లలు పరిశీలించి అటువంటి ఇన్స్టిట్యూట్ కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ఈ అన్ని అవరోధాలను అధిగమించి తప్పకుండా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించగలరు. ఓకే, అలాగే చంద్ర గారు, ఇటు చాలామంది సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి, బట్ ఫిజిక్స్ వచ్చేసరికి చాలా డిఫికల్ట్. అంటే ఫిజిక్స్ అనేసరికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో మీరు స్పెషల్గా ఫిజిక్స్ గురించి ఏం చెప్తారా? వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? నమస్తే అండి. పర్టికులర్గా నీట్కు ప్రిపేర్ అయ్యే పిల్లలకు ఒకటే భూతంలా కనిపించేది, భూతంలా కనబడదు, కనబడేలా చేసేది ఫిజిక్స్ సబ్జెక్ట్ అండి. దీనికి 2 reasons ఉంటాయండి. హౌ వీ నీడ్ టు ట్యాకిల్ ద సబ్జెక్ట్ విత్ ద స్టూడెంట్. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో తీసుకున్నట్టయితే వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ బ్రిడ్జ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఇట్ షుడ్ నాట్ బి ఎ వన్ వే కమ్యూనికేషన్. ఎప్పుడే కానీ మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో టీచర్ నుంచి స్టూడెంట్కు రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాట్ స్టూడెంట్ ఈస్ గెటింగ్ షుడ్ బి రిసీవ్డ్ బై ద టీచర్. ఈ 2-way కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఒక బ్రిడ్జ్ మనం ఫామ్ చేయగలుగుతామో, ఏ క్లాస్ రూమ్ అయినా సరే అటువంటి క్లాస్ రూమ్స్ అన్ని సో దే విల్ షో ఎ బెస్ట్ పాత్. పర్టికులర్గా ఫిజిక్స్ తీసుకున్నప్పుడైతే ఇంతకుముందు అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడైతే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉండేటివి. మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఒక చిన్న ఫార్ములా తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, సో అదే మోడల్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వచ్చేటివి. సో ఇప్పుడు ఏ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా ఐదర్ జేఈ ఆర్ నీట్, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, conceptual questions, application oriented questions are going to be asked there. So here what we need to do for the student is, first student need to be thorough with the concept. 3-step methodology we need to follow when we are going to have preparation in physics particularly అండి. ఏంటంటే 3-step methodology ఏంటంటే, first thing we need to inject the concept to the student. That's the first thing what we need to do. And the second thing, we need to give an application for that concept what we have given for the student. That is the second thing. So what concept we have given for it, application for that. Along with that, one numerical to be added for that. So this 3-step methodology when you are going to inject for the student, so that helps him to come away from the formula based approach of learning the questions.
ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ముందు స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ అని కేసెట్ అని డిఫరెంట్ స్టేట్స్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఎగ్జామ్స్. సో అలా ఉండేటివి. సో ఇప్పుడు నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇక్కడ ఓన్లీ నాట్ టు బై హార్ట్ ద ఫార్ములాస్, వీ నీడ్ టు ఇంజెక్ట్ ద కాన్సెప్ట్ టు ద స్టూడెంట్. సో దట్ ఈస్ ద మేజర్ క్రైటీరియా వాట్ వీ నీడ్ టు follow in teaching methodology. So that I used to personally follow for the students. Concept clear ga unnarante. So if you take for example biology, if you take NCERT line to line, if they are going to study, it will be more than enough, we'll say. When it comes to physics, concept will be given for the student in the NCERT. The same line to line question will not be asked for the student in the examination. So for that we need to explain 2 more applications for the student based on the same concept. సో మనం ఎప్పుడైతే అప్లికేషన్స్ ఇస్తామో సో వాటిని తీసుకొని స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తాడు. సో దిస్ ఇస్ అప్రోచ్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ ఫిజిక్స్ పర్టికులర్లీ. సో ఈ అప్రోచ్ ఎప్పుడైతే వెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఫర్ ద స్టూడెంట్, సో దెన్ హీ విల్ ఫీల్ కంఫర్ట్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో దిస్ ద థింగ్. ఓకే అండి. అలాగే సృజన్ గారు, ఇప్పుడు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే నీట్లో ఎన్ని మార్క్స్ రావాలంటారు మెయిన్గా? ఆల్ ఇండియా కేటగిరీ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ చాలా పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరుగుతున్నారు. సో 600 పైచలకు మార్కులు వస్తేనే జనరల్ మెరిట్ కోటాలో పిల్లాడికి ఎంబీబీఎస్ వస్తుంది. సో అట్లీస్ట్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా అనుకున్నట్లయితే, చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి దేశంలో, రిజర్వేషన్ కేటగిరీ అనుకున్నా కూడా విద్యార్థి తప్పకుండా తన ఆశయ సాధన కోసం 550 నుండి 600 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. 600 పైచలకు వస్తేనే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే మరి ఇందులో నెగిటివ్ మార్క్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ పర్పస్ అదే అండి. జనరల్గా ఇన్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే పిల్లలందరూ కూడా బయాలజీ చాలా ఈజీ, ఐ విల్ మేనేజ్ ఇట్ అంటారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే అయ్యో కొద్దిగా ప్రాబ్లం ఉంది, నేను చదువుదాం అంటారు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం ఎక్కువ టైం ఇస్తారు, బయాలజీ నేను మేనేజ్ చేస్తానంటారు. కానీ గత 3-4 ఇయర్స్ నుంచి మనం క్వశ్చన్ పేపర్ చూస్తే టఫ్నెస్ ఎక్కువ కూడా బయాలజీలో ఉంటుంది. జనరల్గా ఒక 45 క్వశ్చన్లు లేదా 50 క్వశ్చన్లతో దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల పైచులకు విద్యార్థులను ఫిల్టర్ చేయాలంటే 50% ఆఫ్ క్వశ్చన్స్ మేజర్గా కోర్ కాన్సెప్ట్స్ నుంచి ఇచ్చినా కూడా మిగతా 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పిల్లలు చదువుతున్నప్పుడు ఎక్కడైతే తమ యొక్క ఫోకస్ చాలా తక్కువగా ఉంటుందో, చాలా పూర్గా ఉంటుందో, అటువంటి క్వశ్చన్ నుంచే, అటువంటి స్టేట్మెంట్స్ నుంచి, అటువంటి పారాగ్రాఫ్ నుంచే ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ పిక్ చేసుకుంటారు. చాలామంది విద్యార్థులు ఈ కాన్సెప్ట్ని లేదా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కోర్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా డయాగ్రామ్, ఒకవేళ బయాలజీ తీసుకుందాము, డయాగ్రామ్ ఎక్కడుందో దాని కింది, లేకపోతే దాని పైనది, లేకపోతే ఇంట్రడక్షన్ కానీ చదువుతారు. కానీ ఫస్ట్ పేజ్ ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ పేజ్ లాస్ట్ లైన్ వరకు పూర్తిగా పుస్తకాన్ని చదివే అలవాటుని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, వాళ్ళు మాత్రమే నెగిటివ్ మార్కింగ్ నుంచి తప్పించుకోగలుగుతారు. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో 180 క్వశ్చన్స్ నుంచి 200 క్వశ్చన్స్కి వచ్చింది. ఈ సంవత్సరం టైం కూడా పెంచారు, 3 అవర్స్ నుంచి 3 అవర్స్ 20 మినిట్స్కి వచ్చింది. అంటే 180 మినిట్స్ నుంచి 200 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 200 మినిట్స్ కూడా టైం ఇస్తున్నారు. సో టైం పెరిగింది కదా అని చెప్పి పిల్లలు రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కూడా పెరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు పిల్లల లోపల స్ట్రెస్ లెవెల్స్ కూడా అట్లాగే ఉంటాయి. ఆ క్వశ్చన్ చదవడానికి టైం కూడా అట్లాగే తీసుకుంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే, 600 మార్కులు తెచ్చుకోగలిగితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఆ 600 మార్కులు తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి క్వశ్చన్స్ ఎన్ని అంటే కేవలం 150 మాత్రమే. అంటే 75% ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే చాలు. సో మిగతా 50 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ఏవైతే 50 క్వశ్చన్స్ అంటామో ఆ 50 క్వశ్చన్స్ పిల్లోడి యొక్క ఏమంటారు లక్ష్య సాధనకి ప్లస్ ఎగ్జామ్కి మధ్యలో అక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ 50 క్వశ్చన్స్ చాలా ఎక్కువ గేమ్ ప్లే చేస్తాయి. సో నేను ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు. ఆ డ్యూరింగ్ 3 hours 20 minutes టైంలో పిల్లాడు కనుక నేను ఈ 50 క్వశ్చన్లకు ఆన్సర్ చేయకూడదు అని డిసైడ్ ఎవరైతే కాగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే బయాలజీ తీసుకున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్నా ప్రతి సబ్జెక్ట్కి మినిమం 15 నుంచి 20 క్వశ్చన్స్
ఖచ్చితంగా లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. అవును. ఆప్షన్స్ రెండింటి మధ్యలో కానీ మూడింటి మధ్యలో కానీ వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. హెయిర్ లైన్ ఓకే వేరియేషన్ మాత్రమే ఉంటుంది. అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు పిల్లలు. వాటికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ నెక్స్ట్ క్వశ్చన్ మీద కంటిన్యూ అవుతుంది. టైం ఎక్కువ తీసుకోవడము, ఆ డైలమా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఏదైతుందో ఆ స్ట్రెస్ ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్ మీద పడుతుంది. కాబట్టి అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ 50 క్వశ్చన్లు ఏవైతే ఆన్సర్ చేయకూడదో వాటిని ఐడెంటిఫై చేసి పక్కన పెట్టేసి ఏవైతే ఖచ్చితంగా చేయగలరో వాటి మీద చేయగలిగితే 200 నిమిషాలు 150 క్వశ్చన్లు సరిగ్గా చేయగలిగితే తప్పకుండా పిల్లలు వాళ్ళ ఏదైతే అనుకుంటారో ఆ సీట్ ఖచ్చితంగా వస్తుందండి. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారండి, కిరణ్ గారు నిజామాబాద్ నుండి. హలో కిరణ్ గారు. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఇక్కడ సృజన్ గారు అండ్ చంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. మీకు నీట్ ఎగ్జామ్ గురించి ఏం డౌట్స్ ఉన్నా? ఓకే, నమస్తేనండి. నమస్తే అండి. సుజన్ గారు నమస్తే అండి. కిరణ్ గారు చెప్పండి సార్. అయితే డౌట్ ఏంటంటే మా పాప ఎస్ఏ టైప్ లో అయితే 990%, 94%, 95% స్కోర్ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, చెప్పండి చెప్పండి కిరణ్ గారు. సుజన్ గారు చెప్పండి కిరణ్ గారు. సో పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. అవును. అయితే థియరిటికల్ గా బాగా స్కోర్ చేస్తుంది. వెరీ గుడ్. 94, 95% వరకు వస్తున్నాయి. కానీ నీట్కి వచ్చేసరికి మార్కులు తగ్గిపోతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి మార్క్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఆ ప్రాబ్లం ఎట్లా రిసాల్వ్ చేయమంటారండి? యా, ఎగ్జాక్ట్లీ. సో చాలామంది పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అండి, చాలామంది పిల్లలు ఈ సబ్జెక్టివ్ మా ఎగ్జామ్ లోపల 96%, 97% స్కోర్ చేయగలుగుతారు. కానీ మనకున్న మెడికల్ సీట్లు వచ్చేసరికి అంటే అరౌండ్ 5,000, తెలంగాణలో అయితే 5,340 మెడికల్ సీట్స్ ఉన్నాయండి ఓవరాల్గా. ఈ నెగటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి అంటే పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే 50%, 60% కన్నా ఎక్కువ ఉండదు. ఈవెన్ సబ్జెక్టివ్ ఎగ్జామ్లో 94, 95% స్కోర్ చేసే విద్యార్థులు కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి వచ్చేసరికంటే ఎస్పెషల్లీ ఈ నీట్ ఎగ్జామ్కి వచ్చేసరికంటే ఈ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్కి వచ్చేసరికంటే 60%, 70% కన్నా ఎక్కువ స్కోర్ చేయరు. దీనికి గల మేజర్ కారణం ఏంటంటే సబ్జెక్ట్ చదవడం వేరండి. ఇంతకుముందు చంద్ర గారు చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి. నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి అనేది పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి. సో దానికోసమని ఎక్కువగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ మార్కింగ్ తప్పించుకొని ఏదైతే సబ్జెక్ట్లో 94, 95% రీచ్ అవుతున్నారో ఈ ఆబ్జెక్టివ్లో కూడా అదేవిధంగా 94, 95% పిల్లలు రీచ్ కావచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా అవుతుందంటే ఎగ్జామ్లో చూసిన క్వశ్చన్ ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసిందే, ఆన్సర్ చేయగలుగుతారనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో బిల్డప్ అవుతుందండి. అలా బిల్డప్ అవడానికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. ఒక 60 minutes టైం తీసుకుని 1 hour క్లాక్ అవర్ కనుక టైం తీసుకుంటే అట్లీస్ట్ పిల్లలు 120 నుంచి 140 క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసే స్థాయికి వెళ్ళగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఎస్పెషల్లీ ఈ తెలుగు విద్యార్థులు మనం చూసేది ఇదే అండి. సబ్జెక్టివ్లో చాలా బాగా స్కోర్ చేయగలుగుతారు. ఈ ఆబ్జెక్టివ్ వచ్చేసరికంటే ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడి ఒకటి, ప్రాక్టీస్లో ల్యాప్సెస్ ఒకటి, ఆర్ట్ ఆఫ్ అప్లికేషన్ మిస్ అవ్వడం ఒకటి, దీనివల్ల ఈ స్కోరింగ్ అనేది తగ్గిపోయి చాలా అంటే లైక్ సెకండ్ ఆప్షన్ వెతుకుతూ ఉంటారండి. సెకండ్ ఆప్షన్ వెతకాల్సిన అవసరం లేదు. ఒక పిల్లోడి యొక్క లక్ష్యం ఎంబీబీఎస్ సెట్ అయితే ఖచ్చితంగా సాధించగలరు. కాకపోతే ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ గైడెన్స్ అనేది పిల్లలకు కావాలండి. అలాగే చంద్ర గారు, చాలా మంది నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ప్రస్తుతం ఇప్పుడు మనకు రాబోయే 2 monthsలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆల్మోస్ట్ 54 days ఉంది ఇప్పటికీ. సో ఈ బ్యాచ్ ఎవరైతే నీట్గా అప్లై చేశారో లేదా నీట్కి అపియర్ అవుతున్నారో ఈ బ్యాచ్ పిల్లలకు ఉన్న ఒక్క ల్యాబ్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ మొత్తం వీళ్ళకు ఆన్లైన్లో క్లాసెస్ జరిగినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఆన్లైన్లో క్లాసెస్ జరిగినందువల్ల కొన్ని చోట్ల కొన్ని విద్యా సంస్థలు దాన్ని సరిగ్గా పిల్లలకి తీసుకెళ్ళగలిగాయి, రీచ్ అవ్వగలిగారు పిల్లలు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ల్యాగింగ్ విత్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఇయర్ పూర్తిగా ల్యాబ్స్ ఉంది పిల్లల్లో. సెకండ్ ఇయర్ సమ్హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్, సో దే కెన్ డూ లిటిల్ బిట్ బెటర్ ఇన్ ద సెకండ్ ఇయర్. సో ఇప్పుడున్న కొద్ది సమయంలో మనం 54 days ఆఫ్ టైంలో
మేమిచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ల్యాబ్స్ అయిందో దాన్ని పూర్తిగా కవర్ చేయడం అయితే 100% ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫర్ ద స్టూడెంట్ బై హిజ్ ఓన్ వెన్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఈవెన్. సో దీనికి మనం చేయగలిగింది ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ 2021 పేపర్ తీసుకుంటే సో ఓవరాల్ క్వశ్చన్స్ వి గాట్ ఫ్రమ్ 19 చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో తీసుకుంటే 19 చాప్టర్స్ నుంచి మనకు అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో కాబట్టి instead of focusing on all 28 chapters what we are having from both first year and second year, so we do need to focus only on the weightage chapters which are there, particularly 20 chapters. ఈ 20 chapters లో మీరు maximum second year నుంచి you give the 100% or the best you give from the second year part, and when it comes to first year you minimum try to get for 50% of the portions from the first year part. సో మీరు ఇలా చేయగలిగినట్టయితే ఉన్న తక్కువ టైంలో మీకు ఇప్పుడున్న తక్కువ టైంలో సో యూ కెన్ ఓవర్కమ్ దట్ క్రైసిస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ టైం ఫస్ట్లీ అని నేను చెప్పగలను. ఫిజిక్స్లో అయితే ఇలా చేస్తారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బయాలజీ యూ నీడ్ టు గివ్ 100% ఫ్రమ్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. థియరిటికల్ పార్ట్ కాబట్టి మీరు ఎక్కువ చదివి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ పర్టికులర్గా పూర్తిగా అవగాహన చేసుకొని చేయగలిగితే ఫిజిక్స్లో వచ్చేపట్టుకు నేను చెప్పానండి 3 స్టెప్ మెథడాలజీ ఏంటి, కాన్సెప్ట్, అప్లికేషన్, న్యూమరికల్. ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు మొత్తం చేయలేరు కాబట్టి మినిమం 50% ఆఫ్ ద సిలబస్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు కవర్. సో వెయిటేజ్ టాపిక్స్ ఏమున్నాయి ఎక్స్పర్టైజ్ సలహాతోటి ఏవైతే వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా కొన్ని అనవసరమైన టాపిక్స్ ఉంటాయండి. సో అనవసరం అన్నదానికంటే లైక్ వేర్ స్టూడెంట్ విల్ ఫీల్ డిఫికల్ట్ విత్ దోస్. మీరు ఏదైతే చదువుకున్నారో విచ్ ఎవర్ యు ఆర్ స్టడీడ్ ఫ్రమ్ దట్ టేక్ ద పాజిటివ్ థింగ్ రాదర్ దాన్ విచ్ యు ఆర్ నాట్ టేకన్ దట్ విల్ డిమోటివేట్ యూ. మీరు ఏదైతే చదివారో విచ్ ఎవర్ ద థింగ్స్ విచ్ యూ గాట్ రైట్ from that you should be positive and you should move forward. This is what you have to do for the short while what you are having in the 54 days of time. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు హరిణి గారు బెంగళూరు నుండి. హలో హరిణి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏం చదువుతున్నారు మీరు? ఏం చదువుతున్నారండి? హలో సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే 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 అండి. సృజన్ గారు చంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. Sir, in which day I need to attend the paper, sir? Like, which subject I need to attend first? Will you please explain? వెరీ గుడ్ వెరీ గుడ్. నీట్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ని ముందుగా అటెండ్ చేయాలి? చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే అండి, ఏ సబ్జెక్ట్ని ముందు ఎంచుకోవాలి? ఇన్ జనరల్గా ఎట్లా సజెస్ట్ చేస్తామంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా పిల్లలు ఏ సబ్జెక్టులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఓకే ఎక్కడైతే నెగిటివ్ మార్క్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయగలుగుతారో, క్వశ్చన్ యొక్క సెలెక్షన్ అనేది చాలా ప్రాపర్ వేలో జరిగేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలండి. మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే మన తెలుగు స్టేట్లో బైపీసీ సపరేట్గా ఉంది, కానీ అదర్ స్టేట్స్లో ఎట్లా ఉందంటే పీసీఎంబీ ఉంది, అంటే మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళకి జాయిన్ అవుతుంది. కాబట్టి కొంతమంది పిల్లలు అంటే వెరీ లెస్ కేటగిరీ ఉంటారు, ఒక 10%, 15% అట్లా ఉంటారు. మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండి జేఈ వైపు వెళ్తారు, ఐఐటి వైపు వెళ్తారు, వాళ్ళు కూడా మెడిసిన్ రాస్తారు. అలాంటి చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. కానీ ఒకవేళ అలా లేకుండా ఫిజిక్స్ కనుక మనం ముందు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్కి తీసుకునేటువంటి టైం మినిమం 3 to 4 minutes ఉంటుందండి. ఆ 3 to 4 minutes మనం 25 క్వశ్చన్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 hour క్రాస్ అయిపోతుంది. దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ మీద పడుతుంది, స్ట్రెస్గా ఎక్కువ అవుతుంది, బబ్లింగ్ మిస్టేక్స్ చేస్తారు, పూర్తిగా క్వశ్చన్ని అన్ని ఆప్షన్స్ని చదవలేరు. సో అలాంటి సబ్జెక్ట్ని మాత్రం ముందుగా ఎట్టి పరిస్థితిలో చూస్ చేసుకోవద్దు. కాబట్టి పిల్లలు ఏ సబ్జెక్టులు అయితే స్ట్రాంగ్గా ఉంటారో, అరౌండ్ 90% ఆఫ్ ఈ మెడికల్ ఓరియంటెడ్ పిల్లలు బయాలజీలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ బయాలజీ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్న తర్వాత కూడా ఎట్లా చేయాలి అంటే మొదటి 50 నిమిషాల్లో మ్యాక్సిమం క్వశ్చన్ బయాలజీలో చేయగలగాలి. అంతటి ప్రాక్టీస్ వాళ్ళు చేయగలగాలి. టైం చాలా ఇంపార్టెంట్. మొదటి 45 minutesలో కూడా 45 ఆర్ మ్యాక్సిమం 50, ఆ 50 క్వశ్చన్స్లో 90 క్వశ్చన్స్లో మనం బయాలజీలో అట్లీస్ట్ ఒక 70 to 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే పిల్లోళ్ళు సక్సెస్ అయిపోయినట్టే అండి. కానీ ఇక్కడ లైక్ యాంగ్జైటీ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఇమీడియట్లీ చదవాలి చేయాలని యాంగ్జైటీ ఉంటుంది కదా, ఆ యాంగ్జైటీ ఓవర్కమ్ అవ్వడానికి పిల్లలు కొద్దిగా కామ్ అవి క్వశ్చన్స్ అన్నీ చూస్తూ ఉండి ఒక్కో క్వశ్చన్ పూర్తిగా చదివి ఇమ్మీడియట్లీ బబుల్ చేయాలండి. బబ్లింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయరు.
తర్వాత బబుల్ చేద్దాం అంటారు. ఆ బబుల్ తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు ఏ క్వశ్చన్కి అయితే ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేయలేదో ఆ క్వశ్చన్ ఒక బబుల్ చేయడం, దాని కంటిన్యూటీ అవడం వల్ల చాలామంది, అట్లీస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్లో చూసానండి, ఒక 5 to 10% ఆఫ్ పీపుల్ ఈజీగా తమ యొక్క మెడికల్ సీట్ని లాస్ అవుతారు. సో అలా చేయకుండా హరిని అడిగినట్టు స్టాండర్డ్గా ఏ సబ్జెక్ట్లో అయితే వాళ్ళు చాలా స్టాండర్డ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ముందు చేసి ఆ క్వశ్చన్ టు బబ్లింగ్ కూడా లైక్ సైమల్టేనియస్గా చేయగలిగితే, ఇమీడియట్లీ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఎక్స్పెక్టెడ్ స్కోర్ని రీచ్ అవ్వలేరండి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారండి, నిఖిల్ గారు హిందూపురం నుండి. హలో అండి నిఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఏం చదువుతున్నారు మీరు? నేను కాదండి, నా తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఓకే అండి, సృజన్ గారు చంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ నిఖిల్ గారు. సార్ ఇప్పుడు మీరు ఏదైతే 54 days అని చెప్తున్నారు షార్ట్ టర్మ్ కానీ, 54 days 54 days ఎగ్జాక్ట్లీ. అవునండి సార్ టైం. అవునండి నిఖిల్ గారు చెప్పండి. సార్ ఆ డ్యూరేషన్ సరిపోతుందా సార్ పిల్లలకి ప్రిపేర్ అవ్వడానికి కానీ లేదా కాన్ఫిడెంట్ గా అటెండ్ అవ్వడానికి కానీ? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అండి. కానీ అంతకుమించి టైం లేదండి. సో ఉన్న టైంనే మనం ఖచ్చితంగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలగాలి. సో అంతకుమించి టైం లేనప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎంత సమయాన్ని విద్యార్థులు పకడ్బందీగా చదవడానికి ప్లాన్ చేసుకుంటారో దాని మీద వాళ్ళ సక్సెస్ డిపెండ్ అవుతుందండి. ఇన్ జనరల్గా నేను ఇక్కడ నిఖిల్ గారికి ప్రశ్నకి ఒక సమాధానం ఇవ్వగలను. 54 రోజుల్లో ఒక విద్యార్థి రెగ్యులర్ బ్రేక్స్ తీసేస్తే, ఇన్ జనరల్లీ మనం అంటాం కదా 16 గంటలు ప్రిపేర్ అవ్వాలి, 18 గంటలు ప్రిపేర్ అవ్వాలి. మేమైతే జనరల్గా చెప్తా ఉంటారు పిల్లలకి తల్లిదండ్రులు, మేమైతే 14 గంటలే చదివేవాళ్ళం. ఇప్పుడున్న పిల్లల్లో అంత లాంగ్ స్టాండింగ్ సెట్టింగ్ కూర్చొని ఒబీడియంట్గా పకడ్బందీగా చదివే పిల్లలు, దట్టు ఈ కోవిడ్తో చాలా డిస్టర్బ్ అయింది కాబట్టి అట్లా చేయలేరు. సో చదివేటప్పుడు రెగ్యులర్ బ్రేక్ తీసుకుంటూ ఒక డేలో ఎఫెక్టివ్గా 10 hours కనుక యూజ్ చేయగలిగితే, చాలా ఎఫెక్టివ్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక చాప్టర్ తీసుకుంటే చాప్టర్ కంప్లీట్ చేసింది అనేదానికన్నా కూడా పూర్తిగా చాప్టర్ని చదివి కంప్లీట్ ఆల్ స్టేట్మెంట్స్, ఆల్ పారాగ్రాఫ్స్, కంప్లీట్ హోల్ కాన్సెప్ట్ని చదవగలిగితే, రోజు 10 గంటలు చదవగలిగితే ఖచ్చితంగా టైం సరిపోతుంది. నెంబర్ 1. మనం ఒక చాప్టర్స్ని తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుందాము. ఫస్ట్ ఇయర్లో 22 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 14 ఉన్నాయి. ఫిజిక్స్ తీసుకుందాము. ఫస్ట్ ఇయర్లో 14 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 14 ఉన్నాయి, 28 ఉన్నాయి. బయాలజీ 36, ఫిజిక్స్ 28. కెమిస్ట్రీ తీసుకుంటే అరౌండ్ 30 ఉన్నాయండి. సో ఆల్ టుగెదర్ తీసుకుంటే అరౌండ్ 96 చాప్టర్స్ ఉన్నాయి. రోజు 10 గంటలు చదవగలిగితే ఈ 54 రోజుల్లో సుమారు 540 గంటల టైం వస్తుందండి. సో 540 hours ఈ 96 చాప్టర్లో మనం చెప్పినట్టు ఇచ్చిన 200 క్వశ్చన్లకు ఆన్సర్ చేసే పని లేదు. కేవలం 150 క్వశ్చన్లు చేయడానికి పిల్లలు మానసికంగా సంసిద్ధత కాగలిగితే వాళ్ళకి అనుకున్నట్టు మంచి మెడికల్ కాలేజ్లో సీట్లు లభిస్తుంది. సో 150 అంటే 25% అవసరం లేదు. ఈ ఉన్న 96 చాప్టర్లో కూడా 25% అవసరం లేదండి. సో 96లో ఒక 75 క్వశ్చన్స్ చాప్టర్స్ కనుక చేయగలిగితే, 75 చాప్టర్స్ని పక్కగా చదవడానికి, దాంట్లో ఒక్కో చాప్టర్లో మినిమం ఒక 200 క్వశ్చన్స్ చేయడానికి తప్పకుండా ఈ 540 గంటలు సరిపోతుందండి. ఎగ్జామ్ ముందు వచ్చే కొద్దీ ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రిపేర్ కాగలరు. కానీ పిల్లలు దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలగాలి, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బాగా చదివి ఈ లాంగ్ స్టాండింగ్ ఓరియంటేషన్లో కూర్చొని చదివి సక్సెస్ అయినటువంటి వాళ్ళే సలహాలు తీసుకొని కొద్దిగా డైలీ సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్ డిసిప్లిను మెయింటైన్ చేయగలిగితే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే, రోజు ఎవరు చెప్పకుండా వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే తప్పకుండా లైఫ్ అంతా అదే కదండి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో అది కనుక వాళ్ళు చేసుకోగలిగితే ఈ 54 రోజులు చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయగలిగితే 100% పిల్లలు మెడికల్ సీట్ సాధించవచ్చండి. మెడికల్ సీట్ ఎవరి శిఖరం ఏమి కాదు కదా, చాలా ప్రాక్టీస్ అవ్వాలి. లేదు ఓకే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడే లైక్ బ్రీత్ కంట్రోల్ చేసుకొని హై ఆల్టిట్యూడ్లో చేయడానికి అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కనుక పిల్లలు అనుకున్నట్టు చేసుకొని దాన్ని రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే 100% వస్తుందండి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, రక్షిత్ గారు రాజమండ్రి నుండి. హలో రక్షిత్ గారు.
అవును చెప్పండి. నమస్తే అండి, నమస్తే. మీ డౌట్ ఏంటో అడగండి. నేను నీట్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే, నాకు టైం మేనేజ్మెంట్ చేయడం కష్టం అవుతుంది ఎగ్జామ్లో. ఎలాగ చేయాలో చెప్తాను. టైం మేనేజ్ చేయడం కష్టం అవుతుందంట. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక కాలర్ అడిగినట్టు 54 days మాత్రమే ఉంది. ఇంకా వాళ్ళలో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. సో ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో 2021లో అన్ఎక్స్పెక్టెడ్లీ 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల అందరూ ఏమనుకున్నారు, ఛాయిస్ ఇచ్చారు, చాలా ఈజీ అవుతుంది పిల్లలు కానీ అందరూ అనుకున్నారు. కానీ ఇట్ ఈస్ ఎ బిగ్ డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే ఇంతకుముందు 180 క్వశ్చన్స్ ఉండేటివి 180 minutesలో పిల్లలు ఆన్సర్ చేయగలగాల్సింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే దే హ్యాస్ టు ఆన్సర్ 180 questions in they have given 200 questions out there in 180 minutes. లాస్ట్ ఇయర్ ఉండింది. కానీ ఈసారికి వచ్చేపాటికి సో దే హ్యావ్ గివన్ 20 minutes ఆఫ్ ఎక్స్ట్రా టైం. సో ఫస్ట్లీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనకున్న అప్రోచ్ ఆల్రెడీ సృజన్ గారు అన్నట్టు మనం ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేసిన వెంబడే మనకు చేయాల్సిన పని ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ విచ్ వీ నీడ్ టు ఆన్సర్, వీ నీడ్ టు ఫస్ట్ చూస్ ద క్వశ్చన్స్ విచ్ వీ నీడ్ టు స్కిప్. ఏ క్వశ్చన్స్ అయితే మనం స్కిప్ చేయాలి. అవుట్ ఆఫ్ 200 questions ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ కేపబుల్ ఆఫ్ స్కోరింగ్ ఎ మార్క్ ఆఫ్ 600 అంటే అది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఎగ్జామినేషన్స్కి వెళ్ళే మునిపే వాట్ ఎవర్ ద ప్రాక్టీస్ యూ హ్యావ్ డన్, ఈ రెగ్యులర్స్ ప్రాక్టీస్, స్ట్రాటజిక్ అప్రోచ్, ఎగ్జామ్స్ ముందర మనం స్ట్రాటజిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో సో అది వాళ్ళు చేయగలిగారంటే సో దే విల్ కమ్ టు ఎ స్టేజ్ దట్ దే షుడ్ కమ్ టు ఎ స్టేజ్ దట్ బై లుకింగ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ దే హ్యాస్ టు డిసైడ్ వెదర్ ఐ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ స్టూడెంట్ షుడ్ రీచ్ టు ఎ స్టేజ్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. You should be able to judge whether I can able to do this question or not. First you select such a kind of questions which you have to skip them first. For example, if you are capable of scoring 600, let me say you want to score 600, strategy ikkada enti, you have to choose you need to be mark around more than 300 in bio, right? You have to score 350 mark in bio and 250 together in physics and chemistry. It is generally strategy what we used to say for the students. Approach ఎలా ఉండాలి, 600 మార్క్ రావాలంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టుగెదర్ 250 ఉండాలి. వెదర్ యూ విల్ స్కోర్ 120 in physics, 130 in chemistry or 100 in physics and 150 in chemistry, it all depends on the student how he is going to do with that subject. So అలా ఉన్నప్పుడు number of questions which you have to choose, you have to skip them first, you have to choose them first. నువ్వు అలా చేసుకోగలిగితే సో దెన్ యూ కెన్ సీ ఎవ్రీ పేపర్ ఇఫ్ యూ టేక్ రైట్ నవడేస్ papers whatever all you are going to get right, you are going to have minimum 60 to 65% of questions which are easier. So if you are able to choose the questions which you cannot able to solve them first and if you skip them then you can save a lot of time. So that okay. ఓకే అండి, మనకి టైం తక్కువగా ఉండడం వల్ల ఇంకా కాల్స్ చాలా వస్తున్నాయి, తీసుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ అండి, ఈరోజు మా స్టూడియోకి వచ్చి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనకి టైం తక్కువగా ఉన్నందున ఎక్కువ కాల్స్ని తీసుకోలేకపోయామండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నీట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్కి క్లారిఫై చేసుకోండి. అలాగే వీళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైప్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.